ఆనందబాగ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచికి డబ్బుకి జరిగిన పోటీలో డబ్బు ప్రలోభం గెలిచింది. అలా అని మంచి చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు. మల్కాజ్గిరిలో ఈ రోజు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అధికారంలోకి రాలేక పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అన్న తీరుగా ఉన్నాయి. ఉద్యమకారులతో సాధించిన తెలంగాణ నేనే సాధించానని గొప్పలు చెప్పుకోవడం, వారి పేరుపై గద్దెనెక్కడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. 100 ఎకరాలు ఉన్న వారిని రైతు అనరు, భూస్వామి అంటారు. 2 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఆల్రెడీ వేశాం. ముఖ్యంగా మైనంపల్లి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ముందు మీ పార్టీలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారు? గ్రేటర్ హైదరాబాద్ని ముందుండి నడిపించింది ఎవరు నీకు తెలియదా? కేటీఆర్. మల్కాజ్గిరిలో అభివృద్ధి చేసింది ఎవరంటే మైనంపల్లి అని ప్రతి ఒక్కరు వ్యక్తి చెప్తారు. అలాంటి వ్యక్తి పైన అబండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆత్మ సమ్మేళనాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. నిన్న మన కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు. ముందుగా మన ఎమ్మెల్యే మనం గెలిచి 50 రోజులు అయింది మల్కాజ్గిరిలో చెప్తారు. జేఎల్ఎస్ నగర్లో అయినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మేము హనుమంతరావు గారు ఫోన్ చేస్తేనే అధికారులు అక్కడికి వెళ్ళిరు, లేకపోతే అక్కడికి కూడా పోతుండే. నేనేమంటాడు ఎమ్మెల్యే గారు, మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకే అక్కడ ఇంటికి పోయి తాళాలి. అది ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్లో జూలైలో నోటీసులు వచ్చినాయి, అందరికీ నోటీసులు వచ్చినాయి. కానీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు? ఇక్కడికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకే ఇవన్నీ జరిగాయి. మేము అక్కడికి వెళ్ళినాం, హనుమంతరావు గారితో ఫోన్ మాట్లాడించినందుకే అధికారులందరికీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చిరా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 3500 ఇస్తున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిరు? బీసీ బంధు ఎవరికి ఇచ్చిరు? అందరికీ 3 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చిరు? ఇవన్నీ ఫస్ట్ మీరు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? వచ్చిన 100 రోజులలో ఖచ్చితంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవి అమలు చేస్తామని చెప్పారు. అందులో 2 అమలు అయినాయి, మిగతా 4 కూడా అమలు చేస్తారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మహిళలకు బస్సులు ఎక్కినందుకంటే కొట్లాటలు అవుతున్నాయట. ఒక్కసారి బస్సులు ఎక్కి తిరగమండి. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దగ్గర పోవాలంటే 500 టికెట్ ఉంటుండే, రానికి 500 పోనీకి 1000 రూపాయలు మిగులుతున్నాయి. అంత ఆనందంగా బస్సులలో ప్రయాణం ఇస్తుంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టుకొని గుంజుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం చేసినందుకు విమర్శిస్తున్నారు. ఏమంటారు కేటీఆర్ గారు? మాకు 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఒక్కడే ఒక టైగర్ హనుమంతరావు ఉన్నారు మల్కాజ్గిరిలో. రమ్మని చెప్పండి, అందరినీ బస్సు కట్టుకొని చూపెడతాడు. ఏందో హనుమంతరావు ఏందో చూపెడతాం మేము కూడా. ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా 100 రోజులలో ఖచ్చితంగా ఇస్తారు. ఈరోజు స్ట్రీట్ వెండర్ గురించి మాట్లాడుతున్నాండి ఎమ్మెల్యే గారు. అక్కడ పోయి మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసిండు. ఎందుకు చేసిరు? అక్కడ ఉన్న కార్పొరేటర్ డబ్బులు తీసుకొని అవన్నీ పెట్టించడం జరిగింది. నెల కలదనే డబ్బులు వసూలు చేస్తున్నాం. అవి గుర్తించి తీసేసిరు. తప్పేముందండి? ఈరోజు బండ్ల మీద పెట్టుకుంటలేరా? వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? ట్రాఫిక్ జామ్ వాళ్ళని చేస్తలేరు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100% ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా 100 రోజులలో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చెప్పిరు పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత కూడా ఆ 4 హామీలు కూడా క్లియర్ అయిపోతాయి. మా పార్టీ జోలికి వచ్చిన మా వాళ్ళ మీద కాంగ్రెస్ కమిటీ తరపు నుంచి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరు సోదరులకు అందరికీ మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం కారణం, నిన్న బీఆర్ఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు లక్ష్మీ గార్డెన్స్కి వచ్చి కొన్ని వాక్యాలు కొన్ని ఇష్టం వచ్చినట్టు, మరి ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడినందుకు మేము కౌంటర్గా ప్రజలకందరికీ ఏది వాస్తవం ఏది న్యాయం అని తెలియాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2014లో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు వాళ్ళ త్యాగాల మీద పునాది మీద పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎన్ని అబద్ధాలు ఆడినారు? మీరు
దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఆ నగరాన్ని ఈ నగరాన్ని డల్లా చేస్తానని చెప్పినారు. మీరు వందలు కాదు 400, 500 హామీలు ఇచ్చి మీరు గత 2014లో మీరు అధికారంలో వచ్చినారు. మీరు దొంగ హామీలు ఇచ్చి 10 సంవత్సరాలు అధికారం చెల్లించి మీ కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారు. ఇవాళ దేశంలో మీ పార్టీ ప్రాంతీయ పార్టీ అత్యంత గొప్పగా ఉన్న చాలా డబ్బులు దోచుకున్న పార్టీ మీ పార్టీ. ఏ పార్టీ ప్రాంతీయ పార్టీకి లేదు, మీ పార్టీకి హెలికాప్టర్ ఉంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొన్ని వేల కోట్లు మీ భూములు ఉన్నాయి, మీ కులవస్తుల భూములు ఉన్నాయి, మీ నాయకులు రియల్ ఎస్టేట్ భూములు చేసిరు. ప్రతి ఒక్క జిల్లా కార్యాలయ చుట్టుముట్టు మీ లక్షల కోట్లు దోచుకున్నారు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 50 రోజులు కూడా 50 రోజులు కూడా కాలేదు, మేము ఇచ్చిన 6 హామీల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు 100 హామీలు ఇచ్చినావు. నీ ఎక్కడ పోయినావు? నువ్వు ఏ ముఖం చూసుకొని వచ్చినావు? నువ్వు ఏ ముఖం చూసి? కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వై జంక్షన్లోని చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ పైనుంచి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు రమణమ్మ షాపింగ్ మాల్లో 4 సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నది. అయితే సోమవారం 2వ ఫ్లోర్లో పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్పై ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన షాపింగ్ మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒంట్లో ఆరోగ్యం బాగాలేదని చెప్పి 1 ఇయర్ బ్యాక్ మానేసింది. మళ్ళీ దగ్గర 18 ఇయర్స్ మంత్ నుంచి ఇక్కడ చేస్తుంది. ఆమె ఎప్పుడు ఈమెతో ఇంకొక ఆమె పనిచేస్తుంది హౌస్ కీపింగ్ డ్యూటీని. ఆమె ఎప్పుడు కూడా కంపెనీలో ఏం గొడవలు జరిగినా ఈమె మీద పెట్టి రుద్దడము, ఆమెకి పెద్ద సార్లు కంప్లైంట్ చేయడము ఇలాంటివే చేస్తుంది. రోజు ఆమె మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా, నువ్వు ఇక్కడే పనిచేశాను, నేను కూడా 6 మంత్స్ ఇక్కడే పనిచేశాను, కన్సీవ్ అయ్యానని చెప్పి రెస్ట్ కోసం అని చెప్పి మానేశాను సార్. మళ్ళీ నేను వద్దామని అనుకున్నాను సార్. మా అమ్మ ఎందుకమ్మా ఇక్కడ పని చాలా కష్టం, నువ్వు చేయలేవు, డబ్బులు ఇస్తారు తప్ప పనులు వాల్యూ ఇవ్వరమ్మా మనుషులకి, వద్దని చెప్పింది సార్. నైట్ కూడా మాట్లాడింది సార్ నాతో, అమ్మా నేను ఈరోజు గొడవ అవుతుందమ్మా, నాకు వీళ్ళు రానివ్వకపోవచ్చు, ఏం జరిగినా నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, ఈరోజు ఇంకా రాను, నేను డ్యూటీ చేయనని చెప్పి వచ్చేస్తానమ్మా అన్నారు సార్. గన్మెన్ సార్తో బాగా పరిచయం సార్ అమ్మకి. ఆమె దగ్గర ఆయన నెంబర్లు మా నెంబర్లు ఆయన దగ్గర అన్ని ఉన్నాయి సార్. తప్పు జరిగితే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా సార్. ఆమె తప్పు చేస్తుంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. శాలరీ నెంబర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్ పని ముఖ్యం సార్, మనుషులు ముఖ్యం కాదు సార్ వీళ్ళకి. మా అమ్మ చాలా బాగా పనిచేస్తుంది సార్. అందరు లోపలికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఎవరికి అడిగినా కూడా సరే ఆమె గురించి రాంగ్ ఎవరు చెప్పినా సరే నేను ఒప్పుకుంటాను సార్. ఆమె ఏదైనా తప్పు చేసింది అంటే వీళ్ళు ఏం చెప్పలేదు సార్, వీళ్ళు కావాలనే చేశారు సార్. మా అమ్మకి రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. మా అమ్మ ఫోన్ చేసి, అమ్మ నేను అంజలితో నాకు గొడవ అయిందమ్మా, అంజలి ఏ కంప్లైంట్స్ ఉన్నా నా మీద పెట్టి సార్కి చెప్తుంది, దానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేనే ఏం జరిగిందని నాకు చెప్పలేదు సార్, దానికే అందరూ సపోర్ట్ చేస్తున్నారమ్మా, నేను రేపు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్ళి నా తప్పు ఉందా లేదో చూసి నా తీసేస్తారంటే నేను మానేసి వచ్చేస్తానమ్మా అంది సార్. సరే అమ్మా నువ్వు గొడవ పెట్టుకోకు, వాళ్ళు నీ జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు వెనక్కి వచ్చేయమ్మా, అన్నయ్యని తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పాను సార్. సరేనమ్మా అన్నది. మా అన్నయ్యకి చెప్పలేదు సార్, ఆమె ఇంట్లో జరిగిందని మా అన్నయ్యతో ఏం చెప్పలేదు సార్. అన్నయ్య డ్యూటీకి వెళ్ళారు, ఈమె డ్యూటీకి ఏదో విధంగా వచ్చింది సార్. ఏమైందో నాకు ఫోన్ చేసింది సార్ మా అమ్మ,
నేను లిఫ్ట్ చేయలేదు, వాష్రూమ్ లో ఉండడం నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేస్తే మొబైల్లో ఎవరు ఎత్తలేదు సార్, నాట్ రీచబుల్ అని చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది సార్. ఇంత జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా అమ్మ పెరికిదైతే కాదు సార్, బలవంతంగా చనిపోయేంత ప్రమాదం అయితే మా అమ్మ మైండ్లో అలాంటి ఆలోచనలే ఉండవు సార్. సింగిల్ ఉమెన్ సార్ మా అమ్మ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది మా అమ్మ ఒక్కటే సార్. మా అన్నయ్యని నాకు పెళ్లి చేసి నాకు అన్ని చేసింది కూడా మా అమ్మే సార్. ఇలాంటి విషయానికి మా అమ్మ చనిపోతుంది అంటే ఇంతకు ముందు కూడా ఇలానే వీళ్ళు గొడవలు పెడితే మానేసింది సార్. ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు కదా అని మానేసిందండి. ఇలా చేస్తారని వీళ్ళే ఏదో చేశారు సార్, నిజాలు చెప్తలేరు. మాకు ఇన్ఫర్మేషన్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వైసీపీ నాయకులు చికిలి మస్తాన్ వలి సోమవారం విలేకరుల సమావేశంలో రైతులకు ఇబ్బంది పెట్టే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామం లైన్మాన్ నకరికల్లు ఏఈ రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రైతుల తరఫున 2-3 సార్లు అధికారులకు చెప్పిన వారు పద్ధతి మార్చుకోలేదని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్యులు అంబటి రాంబాబు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తుంటే కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు రైతులకు న్యాయం చేస్తుంటే కొన్ని పార్టీలు అదే పనిగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మాది నకరికల్ మండలం గుళ్లపల్లి, రాజుపాలెం యార్డు డైరెక్టర్ని చికిలి మస్తాన్ వలి నా పేరు. ఈ అధికారులు నకరికల్ మండలంలో కరెంట్ డిపార్ట్మెంటు ఏఈ గారు, లైన్మెను, గుళ్లపల్లి లైన్మెను వీళ్ళు రైతులకి సక్రంగా పని చేయకపోవటలా రైతులు మా దగ్గరకు వచ్చి, అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా, మా కలెక్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు, మా పనులు చేయట్లేదు, మాకు పంటలు లేవు, నీళ్లు లేవు, మేము కలెక్షన్లు కావాలని తిరుగుతుంటే ఇవాళ చేస్తాం రేపు చేస్తాం ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకి. ప్రజల దగ్గర అమౌంట్ కూడా తీసుకొని రక్తం పీల్చినట్టు పిలుస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఆలోచన చేసుకోండి మీరు. రైతులకి మనం అన్నిటికీ అనుగుణంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో చక్కగా పనులు చేస్తున్నారు. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏదైనా కానీ పని చేసుకోండి, సక్రంగా ఉండండి అని మా అంబటి రాంబాబు గారు మంత్రి గారు కూడా ఏదైనా కానీ సక్రంగా ఇమ్మీడియట్గా ఏ పని కావాలో స్పందిస్తున్నారు, పని చేస్తున్నారు. మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావకండి, మీరు ఇట్లానే చేస్తే మేము పై దృష్టికి తీసుకెళ్తాం, అధికారులకి ఆలోచన చేసుకోండి. నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో నరసరావుపేట జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీలో అకాడమీ బ్లాక్ 2 మరియు తరగతి గదులు సీసీ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు బుత్స సత్యనారాయణ గారు, కర్మూరి నాగేశ్వరరావు గారు, నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ కల్పశ్రీ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ గారు కలిసి ప్రారంభించారు. देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिरग्धदातु ॐ शान्तिः शान्तिः शान्तिः। सहस्रशीर्षः पुरुषः सहस्राक्षरसहस्रपादो जभूमिं विश्ववावृत्वा आद्यादिश्रान्तशाङ्कुलम्. క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని మాస్టర్ మైండ్ పాఠశాల ప్రిన్సిపాల్ బండారి మంజుల అన్నారు. సోమవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఆల్ స్టైల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్స్ మొదటి బహుమతి గెలుపొందిన మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థిని టి మధును పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బండారి మంజుల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో సైతం రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె వెల్లడించారు. ఈరోజు మన మైనాబాద్ మండల్లో మాస్టర్ మైండ్ స్కూల్ ఈ సంవత్సరం మనము ఓపెన్ చేశాము. అందులో టీ మధు అనే 6th క్లాస్ అమ్మాయి మనకి కరాటా ఇంటర్నేషనల్ ఛాంపియన్లో ఫస్ట్ ప్లేస్ కొట్టింది. అందుకే దానికి పేరెంట్స్ గిట్ట మాకు సహకరించారు. అట్లనే మన మేనేజ్మెంట్లో గిట్ట చదువుతో పాటు క్రీడా రంగాలు గిట్ట ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా మాకు గౌరవకరంగా ఉంది. ఇంకా పాప గిట్ట ఇంకా ముందు స్థాయిలో వెళ్ళాలని కోరుతున్నాము. ఇది మాస్టర్ మైండ్ స్కూల్ మైనాబాద్. Myself Manjula Bhandari. I'm the principal of the Mastermind School, Moinabad branch. Today, 6th class student T Madhu. She has won All Styles International 7th International Karate Championship. She won the first prize. I'm really very glad and very enlightened that she has won the first prize, and hope she will get more and more prizes in the coming future. This is a first academic year which we have started our new branch in the Moinabad, and not only శ్రీ చైతన్య పాఠశాలల హైదరాబాద్ జోన్ 1 యొక్క జోనల్ స్పోర్ట్స్ మీట్ విద్యా సంవత్సరం 2023-24ను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వేదికగా శ్రీ చైతన్య పాఠశాలల సువిశాల ఆహ్లాదకర క్రీడా ప్రాంగణంలో క్రీడోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ చైతన్య పాఠశాలల జిఎం నాగేంద్ర, డైరెక్టర్ శ్రీధర్, శ్రీ విద్యా గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి ప్రశాంత్ రెడ్డి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి పవన్ కుమార్ రెడ్డి మరియు శ్రీ చైతన్య పాఠశాలల హైదరాబాద్ జోన్ 1 ఏజిఎం పల్లి వెంకట్, అకాడమీ జోనల్ కోఆర్డినేటర్ స్వామి గార్ల కరకమలములచే మంగళ వాయిద్యాల నాదస్వర సవ్వడుల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కలిసి పోటీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు సమావేశమయ్యారు. ఇరువురు నేతలు 2.5 గంటలుగా పలు అంశాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దాదాపుగా సీట్ల సర్దుబాటు అంశం కొలికి వచ్చిందని తెలుస్తుంది. సీట్ల సర్దుబాటు అంశం అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తుంది.
ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు కదలిరా సభలో పాల్గొనాల్సి ఉంది. సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. సభాస్థలి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగడంతో బాంబు స్క్వాడ్ అధికారులు కంగుతిన్నారు. వెంటనే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. తవ్వకాల్లో ఐరన్ రాడ్ బయట పడడంతో ఒక్కసారిగా అధికారులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గము కిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ CEO ఆడేపు మధుసూదన్ గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహణ సభలో భాగంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసూదన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రన్నింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ మీరిద్దరు తీసుకోరు. ఫస్ట్ ప్రైజ్ టైం దొరికితే వాళ్ళకి గట్టిగా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వము రైతుల పంటలకు సరైన ధర వచ్చి రైతులు సంతోషపడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ వెంకటనారాయణ పేర్కొన్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం చొరవ చూపాలి అన్నారు. వరంగల్ పెనుమాముల వ్యవసాయ మార్కెట్ను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాసులు, నాయకులు కాసర్ల రామరెడ్డి, అంశల్ రెడ్డి, స్వామ రామూర్తులు మిర్చి యార్డులను సందర్శించి రైతులు తెచ్చిన సరుకులకు ధర విషయం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ గ్రేడ్ 1 కార్యదర్శిని కలిసి మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ, సోమిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రైతుల పంటలకు సరైన ధర వచ్చి రైతులు సంతోషపడే విధంగా చర్యలు చేపట్టాలని, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ ప్రభుత్వాలను నడుపుతావు. రైతులను కేవలం మభ్యపెట్టి రైతే రాజు అని చెప్పి, ఈ ప్రభుత్వమే రాజులదని చెప్పి, రైతులదని చెప్పేటువంటి విధానం పక్కకు పెట్టి, ఇవాళ కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం
ఒకటి రాష్ట్ర స్థాయిలో రైతు కమిషన్ వెయ్యాలి. ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళతోటి రైతులతోటి ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ వివిధ రకాల పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటి ధరలు, ముఖ్యంగా ఈ పెస్టిసైడ్ కానీ విత్తనాలు కానీ రకరకాల ఇన్పుట్స్ యొక్క ధరలను ప్రభుత్వం తగ్గించి నేరుగా ప్రజలకు రైతులకు అందజేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మార్కెటింగ్లో జరిగేటువంటి అవకతవకలను కూడా తొలగించడానికి కావలసినటువంటి గిడ్డంగులు కానీ కావలసినటువంటి క్రెడిట్ కానీ అదేవిధంగా మద్దతు ధర కానీ ఇచ్చేటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క